నంద్యాల ఎస్బీఐ కాలనీ నందు కంపు కొడుతున్న నీరు సరఫరా కావడంతో స్థానికులు మండిపడుతున్నారు. నంద్యాల మున్సిపాలిటీ ప్రజలు మంచినీటి కోసం పాట్లు పడుతుండగా మరొక వైపు మురికి నీటితో కలిసిన మంచినీరు సరఫరా కావడంపై పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు వీధులలో మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీటిలో మురికి నీరు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీ త్యాగరాజస్వామి ఆలయ వీధిలో దుర్వాసనతో వస్తున్న నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికన్నా వస్తే అసలు వాటర్ కూడా లేవు. ఎస్బీఐ కాలనీ పాత గ్యాస్ గూడెం త్యాగరాజ గుడి దగ్గర వాటర్ 5 days నుంచి చూస్తున్నాం. కంప్లైంట్ ఇస్తున్నాం కానీ వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, అది కాక మురికి వాటర్ ఎట్లా వస్తున్నాయంటే బాతింగ్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంది. ఇంకా మీరే తీసుకోవాలి. ఎంతమంది చెప్పినా అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఏమైనా డిసీజెస్ వస్తే ఇంకంతా మీకేం చెప్తారు. గత వారం రోజులుగా కంపు కొడుతున్న నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీలో వాటర్ సరిగా రాలేదు, వారం అయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లల కాంచి పెద్దలు కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చెప్పినా ఏమీ చేయలేదు. రంగు మారిన నీటితో పాటు నురగ రావడంతో ప్రజలు నీటిని తాగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 4 days నుంచి మురికి వాటరు అంత కాలువ వాసన, లాబెటరీ వాసన వస్తున్నాయి నీళ్లు. కొలాయి తిప్పితే ఇల్లు మొత్తం కంపు. తట్టుకోలేకపోతున్నా. హెడ్ఏక్ ఎంత చిన్న బాబుకి అయితే మోషన్స్. ఇట్లయితే ఎట్లాగండి? మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ వాళ్ళ ఎవరో ఒక అతను వచ్చారు, వదిలేట అయిపోతే చెప్పాము మేము. టెస్టింగ్ తీసుకున్నాడు, బాటిల్ వాటర్ తీసుకున్నాడు. అతనే చూసినారు ఎంత వాసన ఎట్లా పట్టుకుంటారు, ఎట్లా కంపు ఉన్నాయి అంటున్నాడు. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి కోసం స్థానికులు పడిగాపులు పడుతున్నా చివరికి కంపు కొడుతున్న నీరు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వాటర్, మున్సిపాలిటీ వాటర్, స్టేట్ బ్యాంక్ గ్యాస్ బోర్డు సందు స్మెల్ వారం 10 రోజుల నుంచి స్మెల్ లాగా కొంచెం నీళ్లు ఇబ్బందికరంగా వస్తున్నాయి. ఇది పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అధికారంగా కంప్లైంట్ చేసాము. ఇది పరిస్థితి. నీళ్ళు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం లేదో, లేదా స్మెల్ వస్తున్నాయో ఏం తెలియడం లేదు. కొంచెం స్మెల్ వస్తున్నాయి, క్లీనింగ్ సరిగ్గా లేదు అన్నమాట. 10 రోజుల నుంచి ఇదే ఇబ్బందికరంగా వస్తుంది. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala Communication.